ఈరోజు నేను మాట్లాడబోయేది నిరుత్సాహంలో ఉన్నవారికి. ఇక్కడ ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నవారైతే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. చాలామంది కంట నిరుత్సాహంలో ఉన్నారు అన్న విషయం కూడా తెలుసుకోలేరంట. ఐ యూ డిప్రెస్డ్? మేబీ యూ సే యూఆర్ నాట్, బట్ ఐ వాంట్ యు టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిజంగా మీ మనసుల్ని పరీక్షించుకోవాలండి. చాలామంది నిరుత్సాహాన్ని బట్టి ప్రార్థన కూడా రాదంట. ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం? ప్రార్థన ఎన్నోసార్లు చేశాను నేను, నా ప్రార్థన దేవుడు ఎన్నడేమో, ఇంకెవరైనా ప్రార్థన చేస్తే బాగుంటుందేమో. మేబీ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది, ఎందుకంటే నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది, వాళ్ళ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఈ నిరుత్సాహంలో ఉన్న వారికి ఈ కృంగిదల అనే జబ్బు ఎలాంటిదంటే, ప్రార్థన చేస్తానికి మనసు రాదు, జీవితంలో ఏది సాధిస్తానికి మనసు రాదు, జీవితంలో ముందు అడుగు తెస్తానికి మనసు రాదు, అన్నిట్లో ఏదో లోకంలో ఉంటారు. దేర్ ఆర్ డీవియేటెడ్. ఎంతోమంది నిరుత్సాహంతో ఉన్నవారు ఉద్యోగానికి వెళ్తారు, ఉద్యోగానికి వెళ్ళినా కూడా దే కెనాట్ గివ్ దేర్ బెస్ట్, దే కెనాట్ లివ్ దేర్ బెస్ట్, దే కెనాట్ స్టడీ దేర్ బెస్ట్. చాలామందికి నిరుత్సాహం కూడా వారితో పాటు వారు ఉద్యోగానికి బయలుదేరుతారంట. పొద్దుట తయారయ్యేటప్పుడు అందరు చక్కగానే తయారవుతారు, ఆఫీస్ దగ్గర అందరితో మంచిగానే మాట్లాడతారు, అందరిని మంచిగా పలకరించొచ్చేమో, కానీ లోనున్న నిరుత్సాహము బయట ఉన్న మనుషుడికి అర్థం కాదు. కానీ ఆ నిరుత్సాహాన్ని బట్టి మనుషుడు కుమిలిపోతూ ఉంటాడు. దేవుడేమో మనుషుడు ఎదగాలని ఆశపడుతున్నాడండి, వర్ధిల్లాలని ఆశపడుతున్నాడండి, ఫలించాలని ఆశపడుతున్నాడండి. కానీ అపవాది వెనకాల నుండి నిరుత్సాహం అని మనుషుల్లోకి దిగి మనుషుని తినివేస్తా ఉన్నాడు, మనుషుని కొరికి వేస్తా ఉన్నాడు. మనుషుడు నొప్పి, బాధ, వేదన, ఏ మాత్రం సమాధానము లేని జీవితం. మీ జీవితంలో సమాధానం ఉందా? ఈరోజు చాలామంది దేవుడి మీద అపరాధ భావం పెట్టుకుని ఉన్నారు. ఐఎమ్ గిల్టీ లార్డ్, ఐ నో యూ వోంట్ డూ దిస్, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. చాలామంది సింపతి, సెల్ఫ్ సింపతి గొప్ప అనుకుంటారు. నో 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 నో, యు ఆర్ ఇన్ సివియర్ డిప్రెషన్. డెవిల్ ఇస్ ట్రైంగ్ టు స్టీల్ యూ. ఇఫ్ యూ హ్యావ్ నాట్ రియలైజ్ ఇట్ నౌ. అపవాది పాకి ఉన్నాడు, దోచుకుని పోతున్నాడు, జాగ్రత్త. ఎన్నో విషయాలు తలంచారు. చాలామంది ఉద్రేకాలతో చేస్తారు. ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏంటి? ట్రస్టింగ్ ఆన్ దేర్ ఎబిలిటీస్ అండ్ దెన్ దే ఫెయిల్ అండ్ దే సే ఐ గివ్ అప్. యూ డోంట్ ట్రస్ట్ గాడ్. God will ordain your footsteps. దేవుడు మీ అడుగులను క్రమపరుస్తాడు, స్థిరపరుస్తాడు, ఆయన నిర్ణయిస్తాడు. యాకోబు 1:12 చదువుదామండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అంటే దేవుడు వాగ్దానం చేశాడంట. there is a crown that is already promised. దేవుడు క్రౌన్ ప్రామిస్ చేశారంటే మీరు వచ్చిన తర్వాత క్రౌన్ సిద్ధపరుస్తాడా? కిరీటం వాగ్దానం చేశాడంటే కిరీటం వచ్చి, ఒలింపిక్స్ జరుగుతుందండి, ఒలింపిక్స్ జయించిన తర్వాత ఇదిగో నీకు క్రౌన్ సిద్ధపరిచి తెచ్చిస్తానంటాడా? ఇది వచ్చిన వాడికి ఇదని ముందే నిర్ణయించి ఉంటుంది అక్కడ, దాన్ని బట్టే విలువ. దేవుడు అన్నాడు, నీ కొరకు నేను ముందే నిర్ణయించున్నాను. ఆయన ప్రేమించు వారికి ఆయన సిద్ధపరిచింది ఇస్తాడంట. సహించాలంట, శోధనలు సహించాలి. సహనము, ఓర్పు, నిరీక్షణ. కమింగ్ బ్యాక్ దేర్. సహనము, ఓర్పు, నిరీక్షణ, విశ్వాసం. దట్ ఈస్ ద స్టెప్స్. యూ కెనాట్ మిస్ ఎనీథింగ్. ద ఫస్ట్ థింగ్ ఇస్ ఎండ్యూర్. ఈరోజు మీరు చాలామంది ఉద్రేకాలతో ఈ సంవత్సరంలో ఏదో వెళ్ళి అన్నీ పడిపోయి, సంవత్సరం అయిపోతుందిరా, అబ్బా చాలు. ఇదే సంవత్సరం చాలామంది నిరుత్సాహం నిలుపుకున్న వారు ఉన్నారు. ఇదే సంవత్సరం చాలామంది నిరుత్సాహాల నుండి బయటకు వచ్చిన వారు ఉన్నారు. వై? కాలం, సమయం ఒకటే. వై? అందరికి ఒకేలాగే ఎండ వచ్చిందా? అందరికి ఒకేలాగా సమయం వచ్చిందా? ఎవరికైనా టైం పెరిగిందా? ఎవరికైనా టైం తగ్గిందా? నో. గాడ్ హెస్ బీన్ గ్రేషియస్ టు ఎవ్రీబడి. బట్ దోస్ హూ హ్యాడ్ ఫెయిత్, హోప్, దే హ్యాడ్ వర్క్డ్, దే ఫౌండ్ దేర్ ఫ్రూట్, దే ఆర్ జాయ్ఫుల్. కానీ కొంతమంది బిటర్నెస్, డిప్రెస్డ్, డిస్కరేజ్డ్. దేవుని వాటిలో చూస్తానండి. కీర్తనలో 112:7 చదువుతామండి. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. వాడు దుర్వార్తకు జడియడు. What is the news that you're believing? What is the news that you're afraid? What is the news that the doctors have told you? Doctor said you won't live. Doctor said you won't have kids. Doctor said you can never be this. Doctor said you can never be that. Remember, there's a God who you can trust.
నమ్మగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడండి. ఆయన మాత్రమే నమ్మదగిన దేవుడు. వేరెవరిని నమ్మకండి. వేరెవరిని నమ్మి దేవుడు నమ్మారని చెప్పొద్దు. ట్రస్ట్ గాడ్. దేవుని నమ్మిన వారు జడియడంట. ఐమ్ టెల్లింగ్ యూ డోంట్ హ్యావ్ టు వరీ ఫర్ ఆల్ ద బ్యాడ్ న్యూసెస్. హ్యావ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు లీడ్ యూ. హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు గైడ్ యూ. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాడంటే ఆయన భద్రపరుస్తాడు. ఆయన రెక్కల కింద దాచి ఉంచుతాడు. ఏ ఆపద మీ దగ్గర రాదు. హ్యావ్ ఫెయిత్. ఈరోజు ఎంతోమంది వారి మార్గాలు దేవుని చేతుల్లో పెట్టకుండా దే ఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ దేర్ వేస్, దేర్ ఓన్ ఐడియాలజీస్, దేర్ ఓన్ పాత్ ఆర్ లోహం. దేవుడు ఒక చక్కగా చెప్తుంది Psalms 37:5. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ కార్యములు నెరవేర్చును. నీవు దేవుని చేతుల్లోకి, దేవుని మార్గంలోకి అప్పచెప్పుకో. Philippians 1:6 చాలా చక్కగా ఉంటుందండి. ఈ మాట చదువుదామండి. మీలో ఈ సత్క్రియని ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ ఎంతమంది క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు ఉన్నారు? చేతులు ఎత్తారా అండి? ఎంతమంది బాప్తిజం తీసిన వారు ఉన్నారు? చేతులు హల్లెలూయా చెప్తారా అండి? నేను ఎప్పుడు ఇది స్పష్టంగా అడుగుతాను, ఎందుకంటే చాలామంది రక్షణ పొందిన వారు ఉన్నారు, బాప్తిజం తీసుకున్న వారు ఉన్నారు. చాలామంది బాప్తిజం తీసుకున్న వారు కానీ నిజమైన రక్షణ పొందిన వారు ఉన్నారు. బట్ ఇర్రెస్పెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, యేసుతో నిబంధన చేసిన వారు ఉన్నవారు అయితే చేతులు హల్లెలూయా చెప్తారా? బికాస్ కమిట్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ద కవెనెంట్. ఆయనలో మనం ఉన్నామంటే ఆయన ప్రారంభించాడు. నీవు నూతన సృష్టివి. నీవు నూతన సృష్టి అయితే నీలో ప్రారంభించిన కార్యాన్ని ప్రారంభించిన దేవుడు ఆయనే కొనసాగిస్తాడంట. క్రీస్తు వచ్చేంత వరకు, లేకపోతే మన జీవితం అంతం వరకు ఆయన ముగింపు చేస్తాడంట. యెషయా 40:31 చదువుదామండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలం. ఇది ఒక ప్రార్థనగా మనం అడగాలండి. గాడ్ రెన్యూ మై స్ట్రెంగ్త్, న్యూ స్ట్రెంగ్త్ లార్డ్. నాకు నూతన బలం. ఎంతమంది ఇక్కడ నూతన బలం కావాలి? ఎందుకంటే నూతన బలం కావాలన్న వాళ్ళందరూ ఏంటంటే నా బలం అంతా అయిపోయింది, ఇంకా నాకు ఓపిక లేదన్న రకం. ఐ కాంట్ డూ దిస్ అన్న రకం. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దిస్. నాకు ఇంకా అవుతలేదు, నాకు ఇంకా కుదురుతలేదు, నాకు ఇంకా చేత కావట్లేదు, నాకు బలం కావాలి. యెహోవా మీద ఎదురు చూచువారు, దోస్ హూ వెయిట్ ఆన్ ద లార్డ్. లార్డ్ యు లీడ్, యు గైడ్, you too they shall receive new strength, and at the same time they shall mount upon them with wings like eagles. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. రెక్కలు చాపి పైకి ఎగుదురు. దాని తర్వాత అలయక పరిగెత్తుదురు. ఈరోజు చాలా మంది అలసిపోయారండి. they have worn out, very అలసిపోయారు. దేవుని శక్తి పొందిన వారు అలియక పరిగెడతారంట. సొమ్మసిల్లక నడిచిపోదురు. ఇప్పుడు ఎగురుతారన్నా, నడిచిపోతానన్నారు. నడిచిపోతాం ఇట్స్ అట్ ద సేమ్ వర్డ్, ప్రాసెస్. దే ఆర్ గోయింగ్ ఇన్ దట్ ప్రాసెస్. యూ విల్ ఫ్లై ద ప్రాసెస్ అంట. యూ విల్ క్లియర్ ఎవ్రీ ప్రాసెస్. హ్యావ్ ఫెయిత్. You're saying, Lord, I'm in the end of the year, I'm scared for next year. God is saying, you finish your process. Your responsibility is, are you faithful towards me? నా ముందు నువ్వు యథార్థంగా ఉన్నావా? ఈరోజు చాలా మంది జీవితంలో కృతజ్ఞత ఉండలేదండి. ఈరోజు ఇక్కడ సజీవులు అక్కడ ఉన్నారంటే దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి, ఆయన ఇంకా కృపణిస్తున్నాడు కాబట్టి, ఇంకా జీవితంలో ఎన్నో నిరీక్షణ దేవుడు మనల్ని కలుగు చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి. మేబీ దెర్ ఆర్ పీపుల్ హియర్ హూ థాట్ ఆఫ్ గివింగ్ అప్ దేర్ లైఫ్స్ దిస్ ఇయర్. మేబీ డిప్రెషన్ వల్ల ఇంకా నాకు అవ్వదు, ఇంకా వేసారిపోయిన, ఇంకా నాకు వద్ది బ్రతుకున్న రకం ఉన్నారేమో. మేబీ చాలామంది చచ్చిపోతానన్న మాట అనలేదేమో, కానీ ఎక్కడికైనా పారిపోతానన్న మాట అన్నారేమో. లేకపోతే చాలామంది ఇంకా ఐ డోంట్ వాంట్ ఐఎమ్ డన్ అన్న రకంలో ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నీలో నిరీక్షణ కలగాలి. దట్ వన్ హోల్, దట్ వన్ లుక్, ఆ చిన్న చిల్లు కనబడితే చాలు. ఆ చిల్లులో నుండి నీకు వెలుగు కనబడతా చాలు. మనిషి బ్రతుకుతానికి నిరీక్షణ ఉందంట. ఈ మాట చెప్పాలంటే ఉదాహరణ ఒకటి అయింది. ఒక ఆయన ఒక డంజన్లో పడి, ఒక హోల్లో పడి, ఒక లోయలో పడి, ఒక గుంతలో పడి చాలా కాలం అందులో ఉన్నాడంట, తిండి లేక నిద్ర లేక. ఆయన బయటికి తీసిన తర్వాత అడిగారంట, ఎలా నువ్వు బ్రతికి ఇన్ని రోజులు ఇంతకాలం ఎలా? ఏం లేదు, ఆ పైన ఆ రంధ్రం నుండి ప్రతిరోజు ఉదయం సూర్యుడు కాంతి
మరలా రాత్రి వెళ్ళిపోతాం, మరలా పొద్దుట. ప్రతిసారి ఆ వెలుగు చూసినప్పుడు మనసులో ఒక ఆశ, ఎవరైనా వస్తారేమో, ఏమైనా జరుగుతుందేమో, నాకేమైనా అవకాశం ఉందేమో, ఏమో వస్తారేమో, అందుకనే వచ్చారు మీరు నన్ను రెస్క్యూ చేస్తానికి. వస్తారేమో, నన్ను ఎవరైనా వెతుక్కుని వస్తారేమో, నన్ను ఎవరైనా నేను ఎక్కడున్నానా అని చూసుకుంటాను వస్తారేమో, నన్ను ఎవరైనా కోరుకుంటూ వస్తారేమో. ఆ నిరీక్షణ కలిగిందంట. ఎందుకు? ఆ పైన చుల్లుకి, ఆ రంధ్రంలో ఉండే ఆ వెలుగు కాంతికి. ఒక సూర్యుడి కాంతి అంత చేయగలిగితే కోట్లాది సూర్యుడి కాంతి కన్నా గొప్ప వెలుగు అండి మన దేవుని వెలుగు. ఆయన ప్రేమ మనల్ని వెతుకుతా రావట్లేదా? ఆ ప్రేమ మిమ్మల్ని వెతుకుతూ రావట్లేదా? ఏ గొంతలు ఉన్నాడు నా బిడ్డ, ఏ లోయలు ఉన్నాడు నా బిడ్డ, బిడ్డ భయపడద్దు, నేను బయటికి లేస్తాను, పిలువు చాలు, నేను బయటకు తీసుకొస్తాను నిన్ను. మన దేవుడు వెతకి రక్షించేవాడంట, వెతికి రక్షిస్తాడంట. ఆయన పని అది. హీ విల్ సర్చ్ అండ్ హీ విల్ సేవ్, నాట్ జస్ట్ సేవింగ్ గ్రేస్. ఆయన కృప గురించి మాట్లాడాలంటే అనేక రకాలు ఉన్నాయండి, బైబిల్లోనే చూపిస్తుంది. రక్షించే కృప మాత్రమే కాదు, ఎనేబ్లింగ్ గ్రేస్, మనల్ని బలపరిచే కృప, తోడుండి నడిపించే కృప, ధైర్యాన్ని ఇచ్చే కృప, హెచ్చించే కృప. ఆయన కృప లేనిది మనం అస్సలు బ్రతకలేమని తెలుసు కదా. ఈరోజు చాలామంది నిరీక్షణ లేదు కాబట్టి ఆయన కృప పని చేయట్లేదు. ఆయన కృప లేక కాదు, పాపం విస్తరించగలిగితే కృప అధికం అవుతుందంట. కానీ ఆ కృప మీరు అనిపించలేకపోతున్న కారణం ఏంటి? యూ డోంట్ హ్యావ్ ద హోప్ టు ఈవెన్ ఆస్క్ హెల్ప్. దేవుని వాటిలో చూస్తే దేవుడు అంటాడు, భయపడద్దు. యెషయా 41:10 ఒకసారి చదువుదామండి. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతిని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. మనల్ని ఆదుకునే దేవుడు అండి, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఎలాంటి పరిస్థితి అయినా ఆదుకునే దేవుడు, నమ్మితే చాలు. ఈరోజు మీకు ప్రశ్న ఏంటంటే, కెన్ యూ స్టే ఇన్ ద ప్రాసెస్? మీకు దేవుడు పెట్టిన ఆ పరీక్ష, ఆ పోరాటం, ఆ నడిపించే మార్గంలో మీరు వెళ్ళగలుగుతారా? ఆయన నమ్మదగిన దేవుడు, ఎక్కడున్నా నడిపిస్తాడు. ఆయన నిర్ణయించిన ప్రాంతంలో, ఆయన నిర్ణయించిన స్థలంలో మీరు నిశ్చయతతో నిలబడగలిగితే ఆయన తప్పకుండా ఆదరించే దేవుడు, ఆయన విడిచిపెట్టాడు. He will surely do it. He is faithful. That is who he is. ఆయన నమ్మదగిన దేవుడు. ఈరోజు చాలా మంది త్వరపడతామని చూస్తున్నారు. త్వరపడకండి. దేవుని వాక్యంలో చూస్తాం, యేసు ప్రభుని కూడా వారు కిరీటం పెట్టాలని ముందుగానే ఆశపడ్డారు. సిలువ ఎక్కుతానికి ముందే ఆయన పారిపోయాడంట. యేసు ప్రభుని రాజుగా చేసుకుందాం అనుకున్నారంట. ఆయన పారిపోయాడంట, తప్పించుకుని పారిపోయాడంట. కానీ ఆయన సిలువ ఎక్కిన తర్వాత ఆయనకేం కలిగింది? కిరీటము, సింహాసనం, ఉదించబడిన గొర్రెపిల్ల, రాజుల రాజు, ప్రభుల ప్రభు, ఫర్ ఎవర్. ఈరోజు చాలామంది వీ వాంట్ కట్ షార్ట్ ద ప్రాసెస్. మేబీ యువర్ సిక్నెస్. ఈరోజు దేవా నాకు ఇచ్చిన ఆరోగ్యంగా వందనాలు అన్న మాట అందరూ చెప్పలేమేమో. ఈ సంవత్సరంలో అనారోగ్యముల నుండి, మరణ పడక నుండి లేచిన వారు ఉంటే వారు చెప్పే విధానం వేరు. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యంతో ఉండి దేవా నాకు ఇచ్చిన ఆరోగ్యానికి వందనాలని చెప్పేవారు వేరు. ఎందుకంటే కొన్నిసార్లు మనకి దెబ్బ పడుతున్నాయి కానీ దేవుడు మన జీవితంలో చేసే దానికి విలువ తెలియదు. ఈరోజు చాలామందికి జీవితంలో విలువ కనబడతలేదు. కారణం ఏంటంటే యూ హ్యావ్ నాట్ లాస్ట్ ఎనీథింగ్. కానీ దేవుడు అంటాడు, నేను ఆ ప్రాసెస్లో పెట్టేటప్పుడు ఐ విల్ టీచ్ యూ ద వాల్యూ ఆఫ్ లైఫ్. యు ఆర్ ఆస్కింగ్ మీ వై? ఐఎమ్ టీచింగ్ యూ. ఐఎమ్ మేకింగ్ యూ వర్ది. ఐఎమ్ మేకింగ్ యూ వర్ది ఫర్ ద ప్రామిస్. ఐఎమ్ మేకింగ్ యూ వర్ది ఫర్ ద బ్లెస్సింగ్. ఐఎమ్ మేకింగ్ యూ వర్ది ఫర్ మై కమిట్మెంట్. నా పిలుపుకి తగిన వ్యక్తిగా నిన్ను చేస్తున్నా. ఓర్చుకో, సహించుకో, పోరాడు, మంచి పోరాడు. ఇప్పుడున్న ఈ శ్రమ, ఈ వేదన, ఈ శిక్ష కాదు, ముందు కనబడే మహిమ, దాని వెనకాల ఉన్న మహిమ, ఇది దాటిన తర్వాత ఉన్న మహిమను చూడు. ఇది లెక్క కూడా చేసుకో. ఈరోజు చాలామంది ఈ సంవత్సరం అంతంలో ఐ డోంట్ నో. కానీ దేవుడు అన్నాడు కదా, భయపడద్దు, నేను నీ తోడన్నా. ఈ మాట మీరు గ్రహించుకుంటున్నారో లేదో కానీ నాకైతే యాజ్ ఐమ్ ఈవెన్ సేయింగ్ దట్ ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. భయపడద్దు, నేను నీ తోడున్నా. ఎంతోమంది మనుషులు నాకు రావా, నా తోడున్నావా, నాకు చేయవా, నా దేవుడు అన్న నేను నీ తోడున్నా. ఆ మాట మీరు నిజంగా గ్రహించుకోవాలంటే ఆ దేవుడు ఎలా ఉంటాడో ఆలోచించండి. అప్పుడు అర్థం చూస్తుంటారు. సింహాసనాసీనుడు,
కోట్లాది దూతల మధ్య స్తుతి ఆరాధన చేయబడుతున్న దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, నోటి మాటతో అన్ని చేసి ముగించగలిగిన దేవుడు. ఆ దేవుడు, ఆ పరిశుద్ధాత్ముడు, రువాహ్ ఎలోహిం దేవుడు అంటాడు, నేను నీ తోడున్నా. పాత నిబంధనలంతా చూస్తా నేను నీ తోడున్నా అంటాడు, కానీ నూతన నిబంధనలు యేసుప్రభు అంటాడు తెలుసా, నీలో ఉన్నా, నీతో ఉన్నా. వావ్, ఇంకేంటి భయం? నిజముగా దేవుడు నిన్ను బలపరుస్తే నీలో డిప్రెషన్ అన్న దానికి చోటు ఉంటుందా? నిజంగా దేవుడు నిన్ను బలపరిస్తే డిస్కరేజ్మెంట్ అనేది నిన్ను వెళ్తానికి అవకాశం ఉందా? నిజంగా దేవుడు నా తోడున్నాడు అని నమ్మేవాడు ఊరక కూర్చోగలుగుతాడా? దేవుడు నా తోడున్నాడు అని నిజంగా నమ్మిన వ్యక్తి ద్వేషముతో, కోపముతో, అహంకారముతో లోకమును ప్రేమించేవాడిగా, లోక స్నేహంలో ఉన్నవాడిగా ఉంటాడా? ఇంపాసిబుల్. దేవుడు అంటాడు, నేను నీ తోడున్నా, దిగులు చెందొద్దు, భయపడద్దు, దిగులు చెందొద్దు, నేను నీ దేవుడినై ఉన్నాను. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ అండ్ హెల్ప్ యూ. మనుషుల్ని అడిగారేమో, నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేయవా, నాకు సహాయం. మనుషుల సహాయమో జ్ఞాపకం చేసుకోండి. గాడ్ ఇస్ సెయింగ్ ఐ విల్ హెల్ప్. యు ఆర్ సెయింగ్ నోబడీ ఈస్ హెల్పింగ్ మీ. గాడ్ ఇస్ సెయింగ్ ఐ విల్ హెల్ప్. వావ్, నాకెవరు ఏది చూడట్లేదే, నా పక్షాన్ని ఎవరు ఏది చేయట్లేదే, నా కొరకు ఎవరు ఏది చరిస్తలేదే, నా పక్షాన్ని ఎవరు మాట్లాడతలేదే. అక్కర్లే, దేవుడు అంటాడు, నేను మాట్లాడతా. రాజుల హృదయాలను మార్చగలిగిన దేవుడిని నేను. ఐ కెన్ చేంజ్ ద హార్ట్స్ ఆఫ్ ద కింగ్స్. రాజులకు నీ పైన దయ పుట్టించగలిగిన దేవుడిని నేను. ఎవరది మనుషులు మాట్లాడితే మార్చేది? ఏ మనుషుడు తీసుకురాని నేను గౌరవాన్ని నేను తెప్పిస్తాను నీ కొరకు. ఏ మనుషుడు నీ పక్షాన చేయలేని నేను జరిగిస్తాను. నేను చేసేది నీకు బయట కనబడదేమో కానీ అన్ని నీ కొరకే జరుగుతుంది కదా. జ్ఞాపకం చేసుకుని, నీ వెనకాల నేను ఉన్నాను, నీ పక్షాన నేను ఉన్నాను. ఇంకా అక్కడ ఏమంటాడు, ఐ విల్ అప్హోల్డ్ యూ విత్ మై రైచియస్ రైట్ హ్యాండ్. నా నీతి గల కుడి హస్తముతో నేను ఎత్తి పట్టుకుంటున్నాను. ఎంతమంది చెప్తారు, దేవా నన్ను పట్టుకుంటారు, చేతులు ఎత్తి, దేవా నన్ను పట్టుకోవా అని చెప్పరా? ఈరోజు చాలా మందికి దేవుడు అంటే, నేను ఆల్రెడీ పట్టుకుని ఉన్నా, అందుకనే నువ్వు ఇక్కడ ఉన్నావు, లేకపోతే ఎప్పుడో ఎక్కడో పోయి ఉన్న వ్యక్తివి. నేను పట్టుకున్నాను, నీకు కనబడతలేదు. నువ్వు నీ కృంగుదల్లో, నీ ఎమోషన్ విచ్ ఇస్ సో స్ట్రాంగ్, యు ఆర్ సో ఎమోషనల్లీ wounded, వేర్ ఇస్ గాడ్? God is saying, I'm right here. I'm here, you can't even see me because you're so of self. దేవుడు అన్నాడు, చూడు, నేను నా అరచేతిలో నేను చెక్కుని ఉన్నాను, ఎట్లా మర్చిపోతాను నిన్ను? తల్లి అయినా మర్చినేమో కానీ నేను మరవను అంటాడు దేవుడు. యెహోషువతో అంటాడు దేవుడు మొదటి అధ్యాయంలోనే, యెహోషువ, నీకు నేను ఆజ్ఞాపించలేదా? హ్యావ్ ఐ నాట్ కమాండెడ్ యూ? బీ స్ట్రాంగ్, ధైర్యంగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, బెదరొద్దు, డు నాట్ బీ డిస్మేడ్, కృంగిపోద్దు. The Lord your God is with you wherever you go. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ తోడు నీ దేవుడు ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా, నో టర్మ్స్ అండ్ కండిషన్స్. యెహోషువ నీతో చేసే నిబంధన, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ తోడుంటా. ఉన్నాడా లేదా జీవితాంతం వరకు యెహోషువకి? దేవుడు తోడున్నాను అని మాట ఇచ్చి ఉంటాడండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు హ్యావ్ ఫెయిత్. సంవత్సరం అంతంలోకి వచ్చి నూతన సంవత్సరం ట్రాన్సిషన్, దిస్ అ వెరీ క్రూషియల్ మంత్ నేను అంటాను. ఇట్స్ అ ట్రాన్సిషన్ టైం. ఈ సంవత్సరం అంతంలో చూస్తాం, చాలామంది ఎన్నో కోల్పోతాం, చాలామంది గొప్పవారు మరణిస్తాం, ఎంతోమంది మనకు తెలిసిన వారు మరణిస్తాం. ఇట్స్ అ టైమ్ ఆఫ్ క్లియరెన్స్. గాడ్ ఈస్ సెయింగ్ ద సీజన్ ఇస్ చేంజ్డ్, ద టైమ్ ఇస్ చేంజ్డ్, ద ఆపర్చునిటీస్ ఆర్ చేంజ్డ్. హ్యూర్ నూతన ప్రారంభం. ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు, దేవా నా తోడు నువ్వు ఉంటావు, నన్ను నడిపిస్తున్నావు, నన్ను బలపరుస్తున్నావు. ఈరోజు మనం ప్రతి అవసరత కొరకు ఆయన కృపాసింహాసనం దగ్గరికి ధైర్యంగా రావచ్చంట. ఈరోజు మన జీవితంలో మన కృతజ్ఞత కలిగిన వారు అయితే, దేవా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. సోమరు వారిగా కాదండి, చురుకుతనంతో, సిద్ధపాటుతో ఆయన కొరకు సిద్ధపడిన వారుగా, ఆయన మార్గంలో నడిచేవారుగా, ఆయన స్తుతించి ఘనపరిచేవారుగా మనం ఉండాలి. నిజంగా మనం చెప్పగలుగుతామా, నా జీవితంలో ఎంతో నువ్వు కృపను చూపించావు, వందనములయ్యా, నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. లార్డ్ ఐ నీడ్ యు లార్డ్. చెప్తామా అండి, లార్డ్ ఐ నీడ్ యు లార్డ్, లార్డ్ ఐ నీడ్ యు లార్డ్. ప్రభా నాకు నువ్వు కావాలి ప్రభా, ప్రభా నాకు నువ్వు కావాలి ప్రభా. చెప్పండి, ప్రభా నాకు నువ్వు కావాలి ప్రభా. నన్ను సిద్ధపరిచయ్యా, నన్ను బలపరిచయ్యా,
నాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభా, నాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభా. నేను పిరికివాడిగా ఉండాల్సిన అవసరం లేదు ప్రభా. అయ్యా, నా శక్తి చాలట్లేదు, కానీ నన్ను బలపరిచే దేవుడు నువ్వు నాకున్నావు, నన్ను ధైర్యపరిచే దేవుడు నువ్వు నాకున్నావు, అత్యధిక విజయాన్ని నాకు ఇచ్చే దేవుడు ఉన్నావు. అయ్యా, నీ చిత్తంలో అడిగినవన్నీ నాకు నెరవేర్చే దేవుడు నువ్వు నాకు ఉన్నావు. ఈ సంవత్సరంలో నేను బాధ పెట్టిన మాటలు నన్ను క్షమించు ప్రభా. I would have just spoke much words of unfaithfulness, ungratefulness. అవిశ్వాసంతో మాట్లాడిన మాటలన్నీ కొట్టివేస్తున్నాను ప్రభువా. నేను అవిశ్వాసంతో మాట్లాడిన ప్రతి మాట అన్ని కొట్టివేస్తున్నాను ప్రభువా. నేను నమ్మిన ప్రతి అబద్ధాన్ని కొట్టివేస్తున్నాను ప్రభువా. ప్రతి సాతాను చేసిన కార్యాన్ని నేను అంగీకరించిన నిన్ను కొట్టివేస్తున్నాను ప్రభువా. నా జీవితంలో కలిగిన గాయాలు, అపవాది కలిగించిన గాయాలని కొట్టివేస్తున్నాను ప్రభువా. నిన్ను నమ్ముతున్నాను, నా జీవితంలో మేలు చేసే దేవుడివి, నన్ను స్వస్థపరిచే యెహోవా నువ్వు ఉన్నావు. యెహోవా రాఫా నీకు వందనములు, యెహోవా రాఫా నీకు వందనములు. ఐ బిలీవ్ దట్ యు ఆర్ యెహోవా రాఫా. మారాని మధురంగా చేసే దేవుడు నువ్వు ఉన్నావు, నేను నమ్ముతున్నాను. I believe you Lord, I believe you Lord, I believe you, that is why I worship you. నేను నమ్ముతున్నాను కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాను, నేను నమ్ముతున్నాను కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాను, నేను నమ్ముతున్నాను కాబట్టి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా. దేవా, ఏ హృదయాలు గాయపరచబడి ఉన్నాయో, ఎంతోమంది ఎక్కడా గాయాలు ప్రారంభమై కూడా తెలియని పరిస్థితులు ఉన్నారు. సో మెనీ wound after wound, wounds after wounds. There is so much pain that they hate themselves. They just want to die, they just want to give up in life. కానీ గాయాలను మాన్పే దేవుడు నువ్వే ప్రభువా. ఎటువంటి కృంగతీసే ఆత్మ, నిరుత్సాహం ఆత్మ, మోసపరచు ఆత్మలు, దుష్ట అంధకార ప్రభావం నీ బిడ్డల పైన పనిచేస్తానికి వీలు లేదయ్యా. నీ వెలుగు ప్రకాశించాలి ప్రభువా. నీ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తుందో అక్కడ నిరీక్షణ కలుగుతుంది ప్రభువా. Every ray of your light will give us hope to live, future assured. We will have blessed assurance for the future, Lord. నీ వెలుగు మమ్మల్ని జీవింపజేసేది, నీ వెలుగు సత్యము, నీ వెలుగు నీ వాక్య సత్యాన్ని మాకు బయలుపరుస్తుంది అయ్యా. మా కొరకు క్రీస్తు చేసిన త్యాగము, యాగము, ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు రాజులమైన యాజక సమూహం, రాజులైన యాజక సమూహంగా మేము ఉన్నామని అయ్యా, నీ వెలుగులు ఉంటనే కానీ మాకు తెలియదు ప్రభా. నీ ప్రజలు ఎవ్వరు అంధకారంలో ఉంటానే వీళ్ళది ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావాలయ్యా. ఆశ్చర్యకరమైన వెలుగు, మార్వెలస్ లైట్. ఈ లోకపు వెలుగు కాదే, ఆశ్చర్యకరమైన వెలుగు. లెమ్ము తేజరులెమ్ము వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది. Lord, that light be asked, Lord. నీ బిడ్డల్లో ప్రోత్సాహం ఉండాలయ్యా. ఎంతోమంది ఇక్కడ ఉన్నవారు నీ ఆత్మ తెలియజేసిన రీతిగా they don't even know what is happening to them, Lord. They don't even understand what is happening in their life. వారి భార్య భర్తల మధ్య గొడవల కారణం ఏంటంటే they are not even peaceful within themselves. వారు సరిగా లేరు కాబట్టి వారి మిగతా వాళ్ళని ప్రేమించలేకపోతున్నారు ప్రభా. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించని నీ వాక్యం తెలియజేస్తుంది. వారిలోనే వారికి ప్రేమ లేదు, తునీకరణలో జీవిస్తున్నారు. దట్ ఇస్ వై దే హేట్ ఎవ్రీబడి అరౌండ్ దెమ్ లార్డ్. దేవా, ఎంతో మందికి యువర్ ఎనేబులింగ్ గ్రేస్ ఇస్ గివింగ్ మోర్ పవర్ లార్డ్. ఎంతో శక్తినిస్తుంది నీ కృప, ఎన్నో అవకాశాలు ఇస్తుంది నీ కృప. కానీ ప్రభా, నీ బిడ్డలు ఎంతో మంది వ్యర్థపరుచుకుంటున్నారని తెలియజేస్తున్నావయ్యా. నిర్లక్ష్యత, సోమర్తనం అయ్యా, నీతో ఎవరు ఆటలాడను వద్దయ్యా. హెల్ప్ దెమ్ లార్డ్ టు రియలైజ్ దే ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. నువ్వు అగ్నివయ్యా దేవా. నీ బిడ్డలతో నువ్వు కఠినంగా తీరుస్తావయ్యా. నిన్ను ఎరిగిన వారు, నిన్ను అంగీకరించిన వారు, నీ కృపలో జీవిస్తున్నవారు, నీవు అనుగ్రహించిన జీవితాన్ని అనుభవిస్తున్న వీరి జీవితం ఆశీర్వదించబడిన జీవితం ఉండాలి ప్రభా. వారి జీవితంలో అన్ని విషయంలో మేలు జరగాలయ్యా దేవా. నూతన సంవత్సరంకి వెళ్ళేటప్పుడు నూతన దృష్టితో వెళ్ళే కృపను దయచేయి. ఈ నెల కేవలం ఆడంబరాలు, పండగలు ఇవి కాదయ్యా నువ్వు కోరేది. నీ కొరకు జీవించాలని ఆశపడుతున్నావయ్యా. నువ్వు చేసిన దాన్ని కొనసాగించాలని మేము ఆశపడుతున్నావయ్యా. నువ్వు యేసు ప్రభువా, నువ్వు లోకంలో ఉన్నప్పుడు చివరికి మాకు ఇచ్చిన ఆజ్ఞ కూడా అదే కదా, బీ విట్నెసెస్ అంటూ మీ అన్నావయ్యా.
నీ సాక్షులుగా ఉండమన్నావు. నీ సాక్షులుగా ఉండవలసిందే మా పని అయ్యా. నిన్ను కనబరచాలి, నీకులాగే జీవించాలి. నువ్వు లోకాన్ని ప్రేమించి మా ఆత్మలను రక్షించే రీతిగా మేము కూడా నశించిపోతున్న వారిని ప్రేమతో రక్షించాలి ప్రభువా. గివ్ us the passion for the lost souls, Lord. ఇంకా మేము ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, ఎలా ఉంటామా, ఏం సంపాదించుకుంటామా, నేను బాగుంటే చాలు అన్న రకంలో ఉంటున్నారు ప్రభువా. మా చుట్టూ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభువా. లెక్కడుగుతావయ్యా, నువ్వు అందరం లెక్కడుగుతావయ్యా. ప్రతి ఒక్కరు రేడార్లు పెట్టిన ప్రతి ఒక్కరి గురించి నువ్వు లెక్కడుగుతావు అన్న భయం దయచే ప్రభువా. మా కుటుంబాల్లోనే ఎంతోమంది నశించిపోతున్న వారు ఉన్నారు. నేను మాత్రం రక్షించబడితే చాలులే, నేను మాత్రం బాప్తిసం తీసుకుంటే చాలు, నేను మాత్రం దేవుని వెంబడిస్తే చాలులే అని ముందుకెళ్ళిపోతున్నారయ్యా. నువ్వు మమ్మల్ని కోరుకుందే మా ద్వారంగా మా కుటుంబాలు మారాలని, మా తరము మారాలని, మా వంశము మారాలని. నీ హృదయాన్ని నీ బిడ్డలకి తెలియజే ప్రభువా. నీ హృదయ భారము మాకు అది అనుగ్రహించు ప్రభువా. అక్కర్లేని భారాలతో నింపబడుతున్నాం, కానీ నీ కొరకు భారం లేకుండా పోతుంది ప్రభువా. నీ నీతి, నీ రాజ్యం మొదటి వెతుకుతా సమస్తం అనుగ్రహించబడుతున్నట్టు. నీ నీతి, నీ రాజ్యం, వీటి కొరకే మా ధ్యేయం ఉండాలయ్యా. మేము ఏది చేసినాను నీ మహిమ కొరకే ఉండాలి ప్రభువా. నేను తిన్నా, తాగినా, ధరించుకున్నా, పని చేసినా, ఇల్లు కట్టుకున్నా, వాహనం, ఎనీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ యువర్ గాడ్, నీ మహిమ కొరకు. నీ బిడ్డల జీవితంలో కావాల్సిన ధైర్యంతో ఇక్కడ నుండి పంపిస్తున్నావు నమ్ముతున్నామయ్యా. నీ మాట మమ్మల్ని బలపరిచింది. ఐ యామ్ విత్ యూ, ఆల్మైటీ గాడ్, యువర్ సేయింగ్ ఐ యామ్ విత్ యూ. ఐ ట్రూలీ బిలీవ్, వి ట్రూలీ బిలీవ్ లార్డ్. మేము నమ్ముతున్నాం ప్రభా, నువ్వు మా తోడున్నావు. నీకు వందనం. నువ్వు తోడున్నావు కాబట్టే ఇంతవరకు మా జీవితంలో మేము వచ్చాం ప్రభా. నీ బిడ్డలు ప్రతి ఒక్కరి తోడు నువ్వు ఉన్నామని మరి కనబరచు ప్రభా. నీ మాట ఇంకా సంపూర్ణంగా నమ్మకం లేని పరిస్థితులు ఉన్న వారిని చూడయ్యే ఎమోషనల్ వీక్నెస్ ద్వారంగా నీ గ్రహింపు కలగలేకపోతున్న పరిస్థితులు ఉన్నవారు చూడు. వారి పక్షంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. షో దెమ్ సైన్స్ దట్ యు ఆర్ విత్ దెమ్. Help them, Lord, to believe, experience, increase their faith. అవిశ్వాసం రాకుండా సాయం చేయ ప్రభా. ఈ నూతన అడుగు, నూతన దశలో దృష్టితో నీ బిడ్డలు అడుగు పెడతానికి సాయం చేయ. మా కుటుంబాన్ని దీవించు, మాల్యాన్ని దీవించు. నీ మార్గంలో నీ ద్వారంగా నడిపించబడే జీవితాలను మాకు అనుగ్రహించమని పెడుకుంటూ, నీ బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా నీ సమాధానంతో, నీ క్షేమంతో, నీ సన్నిధితో నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.